హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో సింపుల్గా ఆలు కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనిని వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే క్విక్గా, ఈజీగా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కర్రీని వైట్ రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా ఈ ఆలుగడ్డ కర్రీ చేసుకోవాలంటే కావాల్సింది ఆలుగడ్డలు. ఇలా ఆలుగడ్డ అంతా తీసుకున్న తర్వాత వీటి పై పొట్టు మాత్రం పీల్ ఆఫ్ చేయకుండా ఈ ఆలుగడ్డ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయండి. మరీ చిన్నగా అవసరం లేదండి. ఆలుగడ్డని 4 పార్ట్స్లో కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో కానివ్వండి, కళాయిలో కానివ్వండి, ఇలా వాటర్ ఫిల్ చేసుకొని ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయటం వల్ల ఆలుగడ్డ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేడి చేయండి. చూసారా, ఆలుగడ్డ అంతా కూడా ఇలా 60% ఉడికేలాగా ఉడికించండి. ఉడికిందో లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. మన స్పూన్ కానీ, ఫోర్క్ కానీ ఇలా దిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, వెల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇవి రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ అంతా కూడా ఒక స్టెయినర్ సహాయంతో బయట ఒక ప్లేట్లో వేసుకోండి. ఆలుగడ్డ బాగా వేడిగా ఉన్నట్టయితే కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేయండి. ఆలుగడ్డ వేడి తగ్గుతుంది. ఇలా ఆలుగడ్డ అంతా తీసుకున్న తర్వాత ఈ పై పొట్టంతా కూడా తీసేయండి. ఆలుగడ్డ పొట్టు తీసేటప్పుడు బాగా వేడిగా ఉన్నట్టయితే చేతులు కాలుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేస్తూ ఈ పొట్టంతా తీసేయండి. ఆలుగడ్డ పొట్టంతా తీసిన తర్వాత ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే కూర కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ముక్కలు కూడా వేయించేటప్పుడు త్వరగా వేగుతాయి. కాబట్టి ముక్కలు అనేది ఈ సైజులో కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేయండి. అలాగే కరివేపాకు వేగిన తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని బాగా 1 నిమిషం పాటు వేయించండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి, లేదంటే తాలింపు మాడిపోతుంది. కూర కూడా అంత రుచిగా ఉండదు. ఇలా ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా ఉల్లిగడ్డ ముక్క వేసిన తర్వాత ఇవి కూడా 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఉల్లిగడ్డ అంతా కూడా వేగటం కోసం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఉల్లిగడ్డ అనేది త్వరగా వేగుతుంది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి. ఉల్లిగడ్డలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా ఈ తాలింపులో వేయండి. ఆలుగడ్డ ముక్క అంతా కూడా ఈ తాలింపులో వేసుకున్న తర్వాత తాలింపు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఎప్పుడైనా సరే ఆలుగడ్డ కర్రీకి ఆలుగడ్డని ఉడికించి చేస్తున్నట్టయితే ఆలుగడ్డ అనేది 60-70% మాత్రమే ఉడికించండి. లేదంటే ఆలుగడ్డ కూర వండేటప్పుడు ఇలా కలుపుతుంటాం కదా, ఆ సమయంలో ముక్క అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా 60-70% మాత్రమే ఉడికించండి. ఆలుగడ్డ అంతా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అడుగు మాడకుండా కలుపుకోండి. దీంతో పాటుగానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఈ రెండు కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి. గరం మసాలా వేయటం వల్ల ఆలు కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇది వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసుకోండి. దీంతో పాటుగానే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి.
ఆలుగడ్డతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఏ వెరైటీ చేసినా, ఏ రెసిపీ చేసినా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఎలాంటి వారికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఆలుగడ్డ ముక్క అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లిపాయలని వేసుకోండి. ఇలా వెల్లిపాయలు వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇలా ఇవి 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా? మన ఆలుగడ్డ కర్రీ సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లోనే ఎలా రెడీ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలు ఆలుగడ్డ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ చేసుకున్న ఈ ఆలుగడ్డ కర్రీని వైట్ రైస్‌లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి ఎలా తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ పేజ్‌లో మరిన్ని వెరైటీ వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.